నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఆస్తి భాగ పంపిణీ కేసు ఫైల్ చేసినప్పుడు తండ్రికి జన్మించినటువంటి వారసులందరి పేరు చేర్చాలా? ఒకవేళ అందరి పేర్లు చేర్చినా ఎవరైతే రారో వారికి వాటా చెందుతుందా చెందదా? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1955లో ఉన్నది. సో ఈ చట్ట ప్రకారంగా అనువంశికంగా వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు మన తండ్రి తర్వాత మన తండ్రికి జన్మించినటువంటి కుమారులు కుమార్తెలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సమానంగా భాగ పంపిణీ అవుతుంది. అది చట్టం చెప్పే అంశం. అయితే ఇలా ఒక సోదరుడో లేకపోతే సోదరో భాగ పంపిణీ కాకుండా తన ఆధీనంలో ఉంచుకొని తనకు మాత్రమే హక్కులు ఉన్నాయని చెప్పి అతని నియంత్రణలో ఉంచుకున్న సందర్భంలో ఎవరైనా ఒక సోదరుడు లేకపోతే సోదరి న్యాయస్థానంలో పార్టీషన్ కేసు ఫైల్ చేసినప్పుడు ఆ తండ్రికి జన్మించినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వారందరి పేర్లను చేర్చాలి. ఏ ఒక్కరి పేర్లను చేర్చకపోయినా ఆ కేసు వీగిపోతుంది. అందరి పేర్లను చేర్చాలి. అందరి పేర్లను చేర్చి అందరికీ నోటీసులు పంపించాలి. అందరికి నోటీసులు ముట్టినా ఎవరైనా రాకపోయినా ఎవరైనా ఎక్స్పర్టీ అయిపోయినా మరి వారికి వాటా రాదా అని అంటే చట్ట ప్రకారంగా అందరూ సమానులే. కాబట్టి ఏ ఒక్కరు కేసుని ఛాలెంజ్ చేసినా ఏ ఒక్కరు కేసుని ఫైనల్ ఆర్డర్ వరకు తీసుకెళ్ళినా న్యాయస్థానము చట్ట ప్రకారంగా అందరికీ సమాన భాగ పంపిణీ చేస్తుంది. వారు న్యాయస్థానానికి రానంత మాత్రాన వాళ్ళు హక్కులను వదులుకున్నట్లు కాదు. వారంతట వారే న్యాయస్థానానికి వచ్చి హక్కులను వదులుకుంటే తప్ప వాళ్ళు హక్కులను కోల్పోరు. సో ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాన్ని పుస్తకాన్ని తీసుకొచ్చాను. సో ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.